హాయ్, కాళీచరణ్ ట్రైలర్ చూశాను, చాలా బాగుంది. అగైన్ ఏంటంటే చాలా ఒక కొత్త రకమైన సినిమా రాబోతుందని అనిపిస్తుంది. 83 బ్యాక్గ్రౌండ్ కానీ, ఒక ఆర్టిస్టులు గెటప్స్ కానీ, ప్రవీణ్ గురించి అందరికీ తెలుసు, మేకింగ్ అదంతా ఎప్పుడు అదరగొట్టేస్తారు. సో ఒక చాలా రోజుల తర్వాత ఒక మంచి రా ఫిల్మ్, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్ చూసి చాలా రోజులు అవుతుందన్న ఒక ఫీలింగ్ కలిగింది. మళ్ళీ అలాంటి ఒక సినిమా చూడాలన్న ఒక ఇంట్రెస్ట్ పెరిగిందనమాట ట్రైలర్ చూడగానే. వెరీ నైస్ ట్రైలర్. ఆల్ ద బెస్ట్ ప్రవీణ్. సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఆడియో రిలీజ్ అయింది, సాంగ్స్ అంతా వింటున్నాను. అసలు సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఆ మెలడీస్ కానివ్వండి, ఒక రెగ్యులర్గా కాకుండా ఒక వెరైటీ ఇది అనిపిస్తుంది. టోన్ నందన్ రాజ్ అద్భుతంగా చేశారు. సినిమాకి డెఫినెట్గా చాలా పెద్ద ఒక అసెట్ అవుతుంది మ్యూజిక్. మెలడీస్ అన్నీ నచ్చాయి. ఒక మాస్ సాంగ్స్ కూడా రొటీన్గా కాకుండా మాస్ సాంగ్లోనే ఒక డిఫరెంట్ ఒక స్టైల్ కనపడుతుంది. సో నందన్ రాజ్కి అది చాలా పెద్ద ప్లస్. ఆల్ ద బెస్ట్ నందన్ రాజ్. అలాగే ఈ సినిమా క్యాస్టింగ్ చైతన్య అండ్ చాందిని వాళ్ళిద్దరూ చాలా బాగున్నారు. 83స్లో ఉన్న క్యారెక్టర్స్ని అలా కళ్ళ ముందు చూపిస్తున్నారు. సో వాళ్ళ గెటప్స్ కానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ చాలా బాగుంది అనిపిస్తుంది. చైతన్య నాకు తెలిసి ప్రవీణ్ ఫిల్మ్లో క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో తనకి చాలా పెద్ద బ్రేక్ అవుతుంది. అలాగే ఆ అమ్మాయి చాలా బాగుంది. అంటే నా సినిమాకే ఒకసారి ప్రవీణ్ అడిగాను, అప్పుడు డేట్స్ కుదరలేదు, లేదంటే ఆ అమ్మాయిని నా సినిమాలో చేయడానికి కూడా అడగడం జరిగింది. సో ఈ అమ్మాయి కూడా చాలా మంచి ఫ్యూచర్ ఉంది. ఒక న్యాచురల్ అందంతో చాలా బ్యూటిఫుల్గా ఉంది అమ్మాయి. సో ఈ కాస్టింగ్ చాలా బలం అవుతుంది. కొత్త వాళ్ళు అవ్వచ్చు, కాకపోతే చూసేటప్పుడు స్క్రీన్లో చాలా ప్లసెంట్గా అనిపిస్తారన్నది మాత్రం చాలా గ్యారంటీగా చెప్పగలుగుతాను. అలాగే కాళీచరణ్ టీం అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. Hi everybody. Just watched the trailer of Praveen Sri's Kaalicharan. Praveen is one of our gang. So we all used to hang out at Panjagutta, Anil Mon office lo. So he's already directed one film called Gayam 2. So Gayam 2 cinema direct చేసిన తర్వాత ఇప్పుడు తనే ప్రొడ్యూసర్గా కాళీచరణ్ అనే ఒక ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు. ట్రైలర్ ఇప్పుడే చూశాను. ఐ లైక్ ద ట్రైలర్ వెరీ మచ్. సో వెరీ హార్డ్ హిట్టింగ్ ట్రైలర్. సో తెలుగులో రియలిస్టిక్ ఫిల్మ్స్ రావట్లేదు అని ఒక చిన్న ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి దిస్ ఫిల్మ్ కుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ అండ్ మోటివేషన్ ఫర్ యంగ్ ఫిల్మ్ మేకర్స్. ఎందుకంటే కల్చర్ అనేది అందరికీ ఉంటుంది, ఓన్లీ హిందీలోనే తమిళ్లోనే కాదు కదా. సో మనకు కూడా 80s, 90s, 70sలో ఒక కల్చర్ ఉంది. ఫిల్మ్లో చూసే ఒక లైఫ్ వేరు. సో నిజ జీవితంలో మనం చూడడం లైఫ్ చాలా ఉంది. ఈవెన్ ఫర్ లైక్ తెలుగు ప్రేక్షకులకి వన్ సినిమా అవుతుందని నేను ఫీల్ అవుతున్నాను. సో అండ్ ఫిల్మ్స్ హీరో చైతన్య కృష్ణ ఆల్సో వర్క్డ్ హార్డ్. బికాస్ నాకు సినిమా స్టార్టింగ్ నుంచి తెలుసు, ఫాలో అవుతూ వచ్చాను ప్రవీణ్ ఎంత కష్టపడ్డాడని. ఒక ప్యాషన్తో ఒక ఇంటెన్సిటీతో సినిమా తీసాడు. సో తనే ఫండ్స్ రైజ్ చేసుకుని హీ టుక్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఐ థింక్ హి హస్ డన్ ఎ ఫ్యాబులస్ జాబ్. ఆ ట్రైలర్ చూస్తే మీకు అర్థం అవుతుంది. సో ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ప్రవీణ్ శ్రీ అండ్ హీరో చైతన్య కృష్ణ. ఐ వాంట్ తెలుగు పీపుల్ టు ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అండ్ సో దట్ ఇంకా మోర్ రియలిస్టిక్ సినిమాలు కూడా వస్తాయని ఒక ఆశతో. బాయ్.